వీళ్ళు డిజైన్ చేసినటువంటి కన్నప్పలో భాగంగా వీళ్ళు న్యూజిలాండ్లో తీస్తున్నారు. ఇప్పుడు న్యూజిలాండ్ కన్నప్ప అంటున్నారు. అవును, మొత్తం అక్కడ తీశారు షూటింగ్. న్యూజిలాండ్లో ఎందుకు చేయాల్సి వచ్చిందంటే న్యాచురల్ లొకేషన్స్, అడవులు ఎక్కువ ఉంటాయి, బాగుంటాయి అక్కడ లొకేషన్స్ అని చెప్పారు. అక్కడ లొకేషన్స్ బాగుంటాయి అనేది. మనకి పౌరాణిక సినిమాలు ప్రారంభమైనప్పుడు కూడా కోల్హాపూర్లో తీసేవాళ్ళు ఎక్కువగా. మనవి కోల్హాపూర్లో ఎందుకు తీసేవాళ్ళు అంటే అక్కడ ఉద్యానవనాలు, అటవీ ప్రాంతాలు అవన్నీ ఉంటాయి కాబట్టి. అలాగే పురాతన భవనాలు ఉంటాయి అక్కడ. సెట్స్ వేయకుండా ఖర్చు కలిసి వస్తుంది అనే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళి షూటింగ్లు చేసేవాళ్ళు. పుల్లయ్య గారు వీళ్ళందరూ సినిమాలు అక్కడ చేసినవి కోల్హాపూర్లో. చాలామంది తెలుగు సినిమా పుట్టింది మెడ్రాస్లో అనుకుంటారు కానీ కాదు, కోల్హాపూర్లోను, కోల్కత్తాలోను, తర్వాత బాంబే, ఆ తర్వాత మెడ్రాస్కి వచ్చింది. ఇది ప్రయాణం. ఓకే, కొల్హాపూర్ ఇప్పుడు నేను కొత్తగా వింటున్నాను నేను కూడా. కోల్హాపూర్లో ఎందుకు షూటింగులు చేసేవాళ్ళు మీరంటే అక్కడ మాకు అన్ని న్యాచురల్గా దొరికేస్తాయి కాబట్టి అని చెప్పేవాడు ఆయన పుల్లయ్య గారు. పుల్లయ్య గారు ఇంటర్వ్యూలో చూస్తే అది కనిపిస్తుంది. అలా వీళ్ళు న్యూజిలాండ్ వెళ్ళారు. న్యూజిలాండ్ అది నథింగ్ రాంగ్ కదా సార్, తప్పేం లేదు దానిలో. కాకపోతే టెరైన్ తాలూకా ఇంపాక్ట్ ఒకటి కనిపిస్తోంది పాటల్లో అక్కడ. అవును అవును కనిపిస్తోంది. ఇది మన ప్రాంతం కాదేమో అనే. ఇప్పుడు కోల్హాపూర్లో తీయటం వేరు, అక్కడ తీయటం వేరు. దాని తాలూకా ప్రభావం కనిపిస్తోంది. అంటే అక్కడ చెట్లు, ఆకుల రంగులు అవన్నీ చాలా డిఫరెంట్. అవును, మీరు చెప్పిన తేడాగా కనిపిస్తోంది. ఇది మన నల్లమల అడవిలాగా లేదే, అది నల్లమల్లో జరిగినటువంటి కథ. అవును అంతే కదా సార్, శ్రీకాళహస్తి. ఇది నల్లమల లాగా కనిపించడం లేదే ఈ అడవి అని జనాలు అనుకుంటున్నారు. అంటే సార్ చాలా ప్యాడింగ్ ఆర్టిస్ట్స్, అంటే మొత్తం అన్ని భాషల్లో రిలీజ్ చేస్తున్నందుకు ఎంతమందిని పెట్టుకున్నారు. పాన్ ఇండియా కోసం, అన్ని మార్కెట్లని అడ్రస్ చేయడం కోసం అన్ని మార్కెట్ల నుంచి వాళ్ళ ఆర్టిస్టులను తీసుకున్నారు. అవును, బాలీవుడ్ నుంచి అక్షయ్ కుమార్, ఇటు మన మల్లువుడ్ నుంచి మోహన్ లాల్ ఒకడేంటి, ప్రభాస్ కూడా ఉన్నాడు కదా. అదే మెయిన్. ప్రభాస్ పాన్ ఇండియా మార్కెట్ను కూడా ఈ సినిమాకి ఉపయోగపరుద్దాం అనే ఉద్దేశంతో ఉన్నారు. అందులో రుద్ర అనేటువంటి క్యారెక్టర్లో కనిపిస్తాడని చెప్తున్నారు. ఈ రుద్ర అనేటువంటి క్యారెక్టర్ అంతకు ముందు వచ్చినటువంటి 2 సినిమాల్లోనూ లేదు. అంటే వీళ్ళు డిజైన్ చేసినటువంటి క్యారెక్టర్ ఇది. మీరు చెప్పినట్టు మంచు విష్ణు కథలో భాగం. అంటే ఒక నాస్తికుడు ఆస్తికుడిగా మారటం అనే ప్రయాణాన్ని మేము చూపిస్తున్నాం అని చెప్తున్నారు. దానికి ప్రాధాన్యత ఇచ్చాం. ఈ ప్రయాణంలో అతన్ని మోటివేట్ చేసేటువంటి క్యారెక్టర్లు కొన్ని ఉంటాయి. అందులో కీలకమైనటువంటి పాత్ర ఈ రుద్ర. ఆ కీలకమైనటువంటి పాత్రలో ప్రభాస్ నటిస్తున్నాడు కాబట్టి దీని ఇంపాక్ట్ డెఫినెట్గా స్క్రీన్ మీద కనిపిస్తుంది మీకు అని చెప్తున్నారు. ఓకే అండి, ఇదేదో ఆది శంకరాచార్య, తర్వాత మంజునాథ, ఇవన్నీ కూడా అదే లైన్తో ఇంచుమించు. మంజునాథ మంజునాథ లైన్ ఇదే అదే అంటున్నాను.